నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న విదేశీ విద్యా దీవెన ప్రోత్సాహక నిధులను విడుదల చేసిన సీఎం జగన్ 41.59 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ. పేద విద్యార్థుల కళ నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. గ్రామీణ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. మిర్చియాడలో పర్యటించిన క్రికెటర్ అంబటి రాయుడు. ఎగుమతి దిగుమతి వర్తక వ్యాపారులతో ముఖాముఖి. రైతులకు మార్కెట్ కమిటీ అందిస్తున్న సేవలపై సంతృప్తి. తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. భిక్షాటన చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. విదేశాల్లో చదువుకోవాలని పేద విద్యార్థుల కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ఆయన బటన్ నొక్కి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను జమ చేశారు. పేద మధ్యతరగతి వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం అన్నారు. విదేశాల్లో ఏపీ విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సివిల్ సర్వీసెస్కు సంబంధించి ప్రిలిమ్స్ పాస్ అయితే 1,00,000, మెయిన్స్ క్వాలిఫై అయితే 1,50,000 ఇస్తున్నామని తెలిపారు. 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి విదేశీ విద్యా దీవెన అందుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి రికమెండేషన్లు లేకుండా అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు ఉన్నత స్థాయిలో స్థిరపడిన తర్వాత రాష్ట్రంలోని పేద విద్యార్థులకు మీరు కూడా సహాయపడితే బాగుంటుందని సీఎం జగన్ సూచించారు. దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకే ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను నిర్వహిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల నిర్వహణపై వివిధ జిల్లాల అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. 1.19 కోట్ల మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్లు పివి సింధు, జ్యోతి సురేఖ, అంబటి రాయుడు, కాదంబి శ్రీకాంత్, సాకేత్ మైనేని, షేక్ జాఫ్రిన్ పాల్గొన్నారు. 26th డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఫర్ 47 days టిల్ February 10th ఈ ప్రోగ్రాము రకరకాల వేదికల మీద
సచివాలయం స్థాయి నుంచి, మండల్ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ప్రోగ్రామును కండక్ట్ చేసే కార్యక్రమం మనం జరుగుతూ ఉన్నాం. గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ డిసెంబర్ దిస్ యాక్టివిటీ వీ విల్ కంటిన్యూ. సో that every year there is awareness about the sports, there is awareness of physical activity, there is awareness of exercise. గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో నుంచి స్టార్ట్ అవుతుంది, అది బిల్డప్ అవుతా పోతుంది. మన గ్రామ స్థాయి నుంచి టాలెంట్ను వీ కెన్ డిస్ప్లే టు ది కంట్రీ, టు ది డిస్ప్లే టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్రైజ్ అట్ రాష్ట్ర స్థాయి 5 లక్షలు. గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. యార్డును పరిశీలించి రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎగుమతి, దిగుమతి, వర్తక వ్యాపారులతో చర్చించారు. రైతులకు మార్కెట్ కమిటీ అందిస్తున్న సేవల పట్ల అంబటి రాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. మిర్చియా చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, ఇతర కమిటీ సభ్యులు అంబటి రాయుడుతో పాటు ఉన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె 9వ రోజు నిన్న కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమ్మెను అణిచివేసే ప్రయత్నాన్ని మానుకుని వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. సో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు అంగన్వాడీ ఉద్యమం కోరుతున్నటువంటిది వేతనాన్ని పెంచాలి. ఎప్పటి నుంచి పెంచుతారు, ఎప్పటి నుండి అమలు చేస్తారు, అలాగే గ్రాట్యుటీ ఖచ్చితంగా 50,000 పెంచాలి, ఎంత పెంచుతారు, ఈ డిమాండ్స్ మీద స్పష్టత వస్తేనే ఈ సమ్మె ఆగుద్ది. అందుకని స్పష్టంగా గవర్నమెంట్కి కూడా మనం చెప్తున్నాం. మేము కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రభుత్వానికి ఇవన్నీ చెప్పడం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ జరిగే ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. విదేశీ విద్యా దీవెన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విదేశీ విద్యా దీవెన ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా జిల్లాలో 42 మంది విద్యార్థులకు 3 కోట్ల రూపాయల పైన లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీకి ఎంపికైన 4 అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున లబ్ధి పొందినట్లు చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1, 2ల నోటిఫికేషన్ల కోసం బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులు కోచింగ్ తీసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. గ్రూపుల కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న పేద విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ అందించేందుకు అదనపు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 42 మందికి ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభించడం జరిగింది. దాదాపుగా 3,67,78,275 రూపాయలని ఈ విద్యార్థులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించడం కూడా జరిగింది. సో వీరందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా చాలామంది విద్యార్థులకి మంచి స్ఫూర్తిదాయకంగా అవుతారని భావిస్తూ ఇంకా జిల్లా నుంచి ఇలాగా విదేశీ విద్య హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ స్టాండర్డ్స్ తోటి తీసుకొని మళ్ళీ తిరిగి మన జిల్లాకి వారు ఉపయోగపడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీస్ అయిన ఈ సివిల్ సర్వీసెస్కి చాలామంది విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు చాలామందికి ప్రాథమిక ఆటంకంగా ఏం కనిపిస్తుందంటే ఒకే అటెంప్ట్లో రాకపోవచ్చు, 3-4 సంవత్సరాలు పట్టచ్చు. సో అలాంటప్పుడు అన్ని సంవత్సరాలు చదివించే
ఆర్థిక స్తోమత అన్ని కుటుంబాలకు ఉండదు. కాబట్టి కొంతమంది టాలెంట్ ఉన్నా సరే ఆ ప్రయత్నం కూడా చేసే పని చేయట్లేదు. అందుకని వాళ్ళని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పథకం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అన్నది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ JN.1 రూపంలో దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములు మరింత జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లాలోని అయ్యప్ప మాల ధరించిన స్వాములు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయ్యప్ప స్వాములు ఇరుముడికి వెళ్తున్న సమయంలో మాస్కులు ధరించడంతో పాటు వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశనం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ స్థాయిలో యువత ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆడుదాం ఆంధ్రపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర నిర్వహణ కోసం ఇప్పటికే గ్రామ స్థాయిలో ఆర్గనైజింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కోసం 1,25,000 మందికి పైగా యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఆటల నిర్వహణ కోసం 231 గ్రౌండ్లను గుర్తించి మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 230 మందికి ఎంపైర్లుగా శిక్షణ ఇవ్వడంతో పాటు కిట్లు, ట్రోఫీలు, సర్టిఫికెట్లను సంబంధిత ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఇన్ ద హోల్ కంట్రీ ఇంత పెద్ద మెగా ఈవెంట్ ఎప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి కండక్ట్ చేయలేదు. సో దాదాపుగా గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి 567 సచివాలయాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. అందులో 231 సచివాలయాలు గ్రామాల్లోనూ, అట్లానే 336 అర్బన్ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే మీరు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్గనైజింగ్ కమిటీలు, టెక్నికల్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ మొత్తం జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్గా స్టార్టింగ్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీతో సహా కలిపి 24 మంది టీం ఉన్నారు. సో రిజిస్ట్రేషన్స్కి వచ్చేటప్పటికి జిల్లాలో దాదాపుగా ఇప్పటికీ 1,25,597 మంది ప్లేయర్స్, అంటే ఆల్మోస్ట్ 100% రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే మీకు అందరికీ తెలుసు, ఇది 5 విభాగాలలో పురుషులు, మహిళలకి ఉంటుంది. 15 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన ఈ 5 స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొనవచ్చు. మెడికల్ రిప్రజెంటేటివ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ దేశవ్యాప్త సమ్మె చేపట్టింది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటివ్లకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మందులు, మెడికల్ పరికరాల ధరలను తగ్గించి జీఎస్టీని తీసివేయాలన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్లకు పని విధానాలను అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలీం, సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, శశిధర్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు చేయాలని చెప్పి, అలానే ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు ఈ 10 సంవత్సరాలుగా అనేక డిమాండ్స్ మీద ప్రభుత్వం ముందు పెడుతున్న ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాకపోగా ఫార్మా ఇండస్ట్రీకి మద్దతుతో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ద్వారానే ఈ సమస్య పరిష్కారానికి అది సులువైన మార్గం అని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా 10వ మహాసభ గుంటూరులో జరిగింది. అరండల్పేటలో నిర్వహించిన ఈ మహాసభలో రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. మిచాంగ్ తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చే వ్యవసాయ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేకల ప్రసాద్, గనిరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఇవ్వడం అనేది దానివల్ల పేదలు అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అనేది పైకి చూడడానికి అందంగా కనిపిస్తుంది. కానీ
నిజానికి అవన్నీ కూడా ఇవాళ ఆసాముల చేతుల్లో, భూస్వాముల చేతుల్లో, పెత్తందారుల చేతుల్లో ఉండిపోయినాయి అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా. ఎప్పుడైతే పేదలకి చట్టపరమైన హక్కు ఇస్తున్నారో ఆటోమేటిక్గా వాటిని అమ్ముకోవడం అనేది ఆసాములకి, భూస్వాములకి అమ్మడం తప్ప మరొకటి లేదు. ఈ చట్టం కేవలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వాములకు ఉపయోగపడేది, పెత్తందారులకి, ధనిక రైతాంగానికి ఉపయోగపడేది తప్ప పేదలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అందువలన ఇవాళ రాష్ట్రంలో దున్నేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని అనేక రకాలైన ఆందోళన చేస్తున్నా వాటి గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. 4,50,000 ఎకరాల భూమి దేవాదాయ భూములు ఉన్నాయి, అలాగే ఇనాం భూములు ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరైతే పేదలు సాగు చేసుకున్నారో పేదలకి ఎకరా చొప్పున పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని సాగులోకి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని ఎస్ఎఫ్ఐ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చెప్పారు. ఎస్ఎఫ్ఐ 48వ జిల్లా స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి కిరణ్ అధ్యక్షతన బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగాన్ని పరిరక్షించేలా, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండేలా ఎస్ఎఫ్ఐ పనిచేయాలని సూచించారు. దేశంలో అందరూ చదువుకునేలా ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అశోక్, మాజీ జిల్లా కార్యదర్శి భావన్ నారాయణ, ఉపాధ్యక్షులు సుచరిత, సమీర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఈ నూతన విద్యా విధానం ప్రైవేటీకరణని, కాషాయీకరణని మరింత పెంచేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని వ్యతిరేకిస్తుంది. అలా ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ళు, ఇంకా 4-5 నెలల్లో ఎన్నికలు జరగబోతుంది. ఉన్నత విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని కనపరిచారు. ఇవాళ యూనివర్సిటీల్లో 5,000కు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్. 10 ఏళ్ల నుంచి వాటిని భర్తీ ఈయన చేయలేదు, అంతకుముందు ఆయన కూడా చేయలేదు. 10 ఏళ్ల నుంచి వాటిని భర్తీ చేయనటువంటి పరిస్థితి. అలాగే సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీలకి ఉచిత పుస్తకాలు, భోజన వసతి కల్పించాలని అనేక రిప్రజెంటేషన్లు చేయటం జరిగింది. ఈ అన్ని అంశాల మీద ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఎన్ఈపిని వ్యతిరేకించటం, అలాగే ఉన్నత విద్యారంగాన్ని కాపాడుకోవటం అనే లక్ష్యాలతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఎస్ఎఫ్ఐని పూర్తిగా బలపరుస్తూ ఆ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడానికి బావంతు సహకారాన్ని. గుంటూరు నగరంలోని కేవీపీ కాలనీలోని బ్లెస్సింగ్స్ వే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ మేడికొండ మనోహర్ హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సండే స్కూల్ యూత్ ప్రత్యేక పాటలు పాడి నృత్యాలు చేశారు. బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ పాస్టర్ వెన్నం వెంకటేశ్వర్లు, ఎలిజబెత్ రాణి, సిస్టర్ స్వాతిరాజ్ క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దతో క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ఇక్కడ జరుగుతున్న పరిచర్య ద్వారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక. ఈ క్రిస్మస్లో మనము క్రీస్తు పుట్టుకను ఆచరిస్తూ క్రీస్తు ప్రేమని మనం చూపిస్తూ మరి క్రీస్తు చెప్పిన విధంగా మనం బతకడానికి దేవుడు ఒక సందేశంగా ఈ క్రిస్మస్ని మనం చూడాలి. ఒక 4 అంశాలు ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్లో క్రీస్తుని చూపించే విధంగా, సమాధానం చూపించే విధంగా, అదేవిధంగా మన సువార్తను కూడా ఇతరులకు చెప్పే విధంగా మరి దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియపరిచే శుభం ఏమిటి అంటే ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అదంటే నేడు రక్షకుడు మీకోసం పుట్టారు. ఈ రోజుల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో నిజమైన సంతోషం అనేది లేదు.
అందుకే క్రిస్మస్ ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా, అలాగే రిచ్ అని పూరని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు తన మహిమను, తన యొక్క మహత్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినదే క్రిస్మస్ సందేశం. రెండవది ఏమిటంటే ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆయనకి ఇష్టమైన వారికి సంతోషం, సమాధానం. ఇది మనం బాగా తెలుసుకోవాలి. అందరికీ కాదు, ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే సమాధానం. కనుక ఈ క్రిస్మస్ సందేశంలో దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి, ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలి, ఆ సంతోషాన్ని పొందుకోవాలి. మరి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపు జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. సదస్సులో విద్యా ఉపాధి రంగాల సంక్షోభం, పాలకుల విధానాలు, విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై చర్చ జరుగుతుందని సురేష్ తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడంతో పాటు బైజూస్ ఒప్పందాన్ని, టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ సెమిస్టర్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించడంతో పాటు ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. సదస్సుకు ముందు జరిగే ప్రదర్శనలో సామాజిక ఆలోచనా పరులు, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో భాను, భాష, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చి విద్య అంతా కూడా ఈరోజు కార్పొరేటీకరణం, కాషాయకరణను చేపడుతున్నారు. అదేవిధంగా విదేశీ యూనివర్సిటీలకు అనుమతిస్తూ దేశంలో ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు విదేశీ కంపెనీలకి, సామ్రాజ్యవాద దేశాలు కట్టబెడుతున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా కేంద్రంలో ఏదైతే విధానాలు అవలంబిస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి విధానాలు అమలుస్తూ పాఠశాలల విలీనం పేరుతో పాఠశాలలు మూసివేయడం, అదేవిధంగా అనేక రకరకాల సిలబస్లు సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లు తీసుకొచ్చి ప్రవేశపెట్టడం, అదేవిధంగా అటు ఉపాధ్యాయ పోస్టులకి భర్తీ చేయకుండా ఉపాధ్యాయులన్నీ కూడా ఈరోజు గందరగోళం నెట్టారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు ఉన్నాయి. దీన్ని మేము పీడీఎస్ఓగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.